మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు అస్థికల కోసం కుటుంబ సభ్యులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 21న జరిగిన ఎన్కౌంటర్లో నంబాల మృతి చెందగా ఆయన మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనతో పాటు మరికొందరి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే అస్థికలను కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంలో వివాదం నెలకొంది. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్లో మృతి చెందిన 27 మంది మావోయిస్టులకు నారాయణపూర్లో ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురి మృతదేహాలున్నాయి. వీరి మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకువెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్రీజర్లతో కూడిన 3 అంబులెన్సులను నారాయణపూర్కు రప్పించారు. అయితే మృతులతో రక్త సంబంధం నిరూపించుకునేందుకు చట్టపరమైన ఆధారాలు సమర్పించలేదనే కారణంతో పోలీసులే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణపూర్లోని ఆదివాసీ శ్మశాన వాటికలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురు మావోయిస్టులతో పాటు మరో 3 ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజే నంబాల సోదరుడు ఛత్తీస్గఢ్ పోలీసులను ఆశ్రయించి అస్థికలు ఇవ్వాలని కోరారు. కాగా తమ కుటుంబ సభ్యుడైన నిరూపించుకునేందుకు చట్టపరమైన పనులు నిర్వర్తించడంలో విఫలమైనట్లుగా డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయాలని పోలీసులు సూచించారు. అందుకు నిరాకరించిన నంబాల సోదరుడు మరోసారి న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. నంబాల కేశవరావు అస్థికలకు సంబంధించి వివాదం నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్. మురళి, మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అడవి ప్రాంతంలో ఈ నెల 21 తారీఖున భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. ఆ ఎన్కౌంటర్ లో మావోయిస్టు సుప్రీం కమాండర్ ఉన్నటువంటి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అయితే చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయనతో పాటు మరో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. మొత్తం కూడా ఆడ 28 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా మావోయిస్టులు ఒక లేఖ కూడా గతంలో విడుదల చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే నంబాలకు సంబంధించినటువంటి కేశవరావు సంబంధించినటువంటి డెడ్ బాడీ కోసం బంధువులు అంటే ఆయన స్వగ్రామం నుంచి ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లా నుంచి స్వగ్రామం నుంచి వాళ్ళ బంధువులు వాళ్ళ బ్రదర్స్ వెళ్ళినట్టు పరిస్థితి కనపడుతుంది. వెళ్ళినప్పుడు గత 2-3 రోజుల కంచి అంటే దాదాపుగా 21 తారీఖు తన ఎన్కౌంటర్ లో చనిపోతే 21 నుంచి దాదాపుగా 24-25 తారీఖు దాకా కూడా అతనికి డెడ్ బాడీ ఇస్తాం, బంధువులకు డెడ్ బాడీ ఇస్తాం అని చెప్పేసి కూడా పోలీసులు నమ్మపలికిన పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా పోస్టుమార్టం అవుతుంది, అది అయిపోయినాక పంపిస్తామని చెప్పడం, అంతేకాకుండా లేదా పై అధికారులకు దీనికి సంబంధించిన అధికారి వేరే ఉన్నారు, అధికారులను కలవని చెప్పడం, రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి కనపడుతుంది కుటుంబ సభ్యులు. అయితే కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆల్మోస్ట్ కలిసిన పరిస్థితి కనపడుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పేసి, లేదంటే డాక్టర్లు అని చెప్పేసి, లేదా ఐజీ అని, డిఐజీ అని, ఎస్పీ అని రకరకాలుగా ఇబ్బందుకు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. కుటుంబ సభ్యులకు వాళ్ళందరూ కూడా కలిశారు. అయితే డెడ్ బాడీ ఇస్తాం అని చెప్పేసి డెడ్ బాడీ ఇవ్వకుండా చనిపోయిన అంటే దాదాపు 21 తారీఖు ఎన్కౌంటర్ జరిగితే 20 అంటే ఒక 5 రోజుల తర్వాత వెంటనే అక్కడ కొంతమంది డెడ్ బాడీలు అంటే మావోయిస్ట్ మొత్తం కూడా 28 మంది చనిపోయారు. 28లో ఒక డెడ్ బాడీని మావోయిస్టులు తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. 27 డెడ్ బాడీలు ఉన్నాయి. దాంట్లో కీలకంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో 8 మంది కీలకంగా దాంట్లో కీలక నాయకులు ఉన్నారు. దానికి సంబంధించి అంటే నంబాల కేశవరావుతో పాటు మరో 7గురు ఉన్న పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి 5గురు లీడర్లు ఉండగా ఛత్తీస్గఢ్ చెందినటువంటి 3 ఉన్నారు. మొత్తం కూడా 8 మంది కీలక నేతలు ఉన్నారు. ఆ 8 మంది కీలక నేతలను కూడా పుట్టిన అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎవరికి తెలియకుండా దొంగ చాటుగానే వాళ్ళనైతే వ్యాన్ లో తీసుకెళ్లి అయితే తగలబెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. అంత్యక్రియలు కూడా అనకూడదు, ఎందుకంటే ఏ ధర్మం ప్రకారం, ఏ హిందూ ధర్మం కానీ వాళ్ళ ఆచార ప్రకారం చేసినటువంటి అంత్యక్రియలు కాదని చెప్పుకోవచ్చు. అది అంత్యక్రియలు కాదు, పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే సామూహికంగా మొత్తం కూడా వర్షం సైతం కూడా మనం చూడొచ్చు. వర్షం పడుతున్న నేపథ్యంలో వర్షంలోనే దానికి సంబంధించినట్టు వాళ్ళ డెడ్ బాడీలు 8 డెడ్ బాడీలు పెట్టి ఆ డెడ్ బాడీలు కొన్ని అంటువ్యక్తం తగలపడకపోవడంతో కూడా వెంటనే పెట్రోల్ క్యాన్లలో కూడా పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్ పోసి మరీ తగలబెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. అంటే ఎవరి డెడ్ బాడీ ఎక్కడ కాల్చారనేది కూడా తెలియదు. అయితే మొత్తం కూడా కుటుంబ సభ్యులకు తెలవకుంటున్నాయి. అంటే 8 మంది కుటుంబ సభ్యులకు తెలవకుంటున్నా 8 డెడ్ బాడీలను కూడా దగ్నం చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తం 27 మంది అక్కడ డెడ్ బాడీలు ఉన్నప్పుడు 8 మందికి సంబంధించినటువంటి అంత్యక్రియలే ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? వాస్తవానికి ఆ 8 మంది డెడ్ బాడీలను ఎందుకు తగలబెట్టారన్న దాని మీద కూడా పూర్తిగా కూడా కుటుంబ సభ్యులు సీరియస్ అవుతున్నారు. ఎందుకంటే మిగతా తోటి కూడా డెడ్ బాడీలు ఉన్నాయి, వాళ్ళకు కూడా పోస్టుమార్టం నిర్వహించారు, అన్ని చేస్తారు. కానీ వాళ్ళకి చేయకుండా కేవలం ఈ 8 డెడ్ బాడీలను ఎందుకు
తగలబెట్టారు ఎవరికి తెలియకుండా గోప్యంగా. ఎందుకంటే దాదాపు 5 రోజుల కంటే నంబాల కేశవరావు సంబంధించిన కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు, డెడ్ బాడీలు కావాలని కోరుతున్నారు. వాళ్ళు కావాల్సినటువంటి ఆ ప్రూఫ్స్ మొత్తం కూడా తీసుకెళ్లిన పరిస్థితిగా పడుతుంది. కానీ రకరకాల ఇబ్బందులు పెట్టుకుంటూ మీకు సాయంత్రం కల్లా ఇస్తాం, రేపు లేకపోతే పొద్దున కల్లా ఇస్తాం, ఫార్మాలిటీస్ పూర్తి కావాలి అని చెప్పేసి కూడా పూర్తి స్థాయి కూడా కుటుంబ సభ్యులు తెలవకుండా 8 డెడ్ బాడీని అక్కడ ఉన్న ఆదివాసీలకు సంబంధించిన అడవిలో ఒక శ్మశాన వాటుకుంటే అక్కడ తీసుకెళ్లైతే వర్షాన్ని సైతం కూడా వర్షంలోనే పెట్రోల్ పోసైతే తగలబెట్టిన పరిస్థితిగా పడుతుంది. అయితే ఎవరిని ఎక్కడ తగలబెట్టింది కూడా పూర్తిగా కూడా ఆనవాళ్ళు లేకుండా చేశారు. పూర్తిగా అక్కడ కనీసానికి అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఏవి కూడా తీసుకోపోకుండా మొత్తం కూడా అస్థికలు తీసుకోపోకుండా ఆనవాళ్ళు లేకుండా కనీసం కుటుంబ సభ్యులు కూడా ఫలానా డెడ్ బాడీ మాది అని తెలుసుంటే ఇక్కడ తగలబెట్టారంటే అక్కడ కాలిపోయిన తర్వాత బూడిద కానీ అస్థికలు ఏమైనా ఉంటే తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ అలాంటిది కూడా ఏం తెలియదు. అంటే కుటుంబ సభ్యులకే తెలియకుండా తగలబెట్టినప్పుడు కూడా పూర్తిగా వాళ్ళకు కూడా తెలియకుండా 8 డెడ్ బాడీలు తగలబెట్టిన అస్థికలు మాత్రం వాళ్ళ చేతికి ఇవ్వాలి. ఇప్పటికి కూడా మనం చూసుకుంటే దాదాపుగా ఇవాటికి అంటే 21వ తారీఖు ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు ఇలా అంటే 9 రోజులు గడుస్తుంది. ఇప్పటికి కూడా అస్థికలు మాత్రం వాళ్ళ చేతికి ఇవ్వని పరిస్థితిగా పడుతుంది. అయితే కుటుంబ సభ్యులు న్యాయ పోరాటానికి కూడా వెళ్తామని చెప్తున్నారు. ఎందుకంటే కనీసానికి డెడ్ బాడీ ఇవ్వలేదు, తగలబెట్టినట్టు అస్థికలు కూడా ఇవ్వలేదు, ఇది ఎక్కడే అమానుషమైన ఘటన అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిగా పడుతుంది. అయితే తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులపై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితిగా పడుతుంది. 8 మంది ఎందుకు దాన్ని చేశారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.